ఓకే మ్యాన్, ఏఆర్ఎం ఆ ట్రైలర్ వచ్చేసింది, తెలుగులో చూస్తున్నాం అనమాట. లెట్స్ సీ ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. ఎప్పుడో చాలా రోజుల ముందు ఒక వీడియో చూసినట్టు గుర్తుంది కదా. సో మ్యాజిక్ సంథింగ్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నాకు తెలియదు. నాకంత చాలా రోజులు చూసి కూడా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ స్టార్ట్ అరా, రెడీయా? యా మ్యాన్. సో 5, 4, 3, 2. అకస్మాత్తుగా ఒక రాత్రి ఆకాశం నుండి ఓ నక్షత్రం భూమి మీదకి వాయువు కంటే వేగంగా, మెరుపు కంటే ప్రకాశవంతంగా వచ్చి మన హరిపురంలో పడింది. ఏంద్రా డైలాగ్ ఇట్లున్నాయి? నేను హరిపురంలో ఉంటున్నా ఒక గొప్ప కలరి యోధుడు గురించి విన్నాను. ఆ మంత్రి చెప్పింది మన పూర్వీకుడి గురించి. అలాంటి దొంగ నా కొడుకుల వల్ల మన ఊరి పరువు అంతా మట్టి కొట్టుకుపోతుంది. ఆడు ఎట్టించైనా రావచ్చు. ఒక్కనే డైలాగ్స్ కి ఇప్పుడు డైలాగ్ దొంగ నా కొడుకులకి సంబంధాలు. అవసరమైతే చంపేయండి. ఓకే, సమ్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్టున్నాయి. ఓ 3 క్యారెక్టర్స్ మ్యాన్. ఒక్కసారి చూడగలిగాను. అది బంగారమా? బంగారం కంటే ఎంతో విలువైంది. నీలాగే నీకోసం ఏమైనా చేద్దానే. మీ తాత అసలు ఎప్పుడు ఎలా ఉంటాడో ఆడికే తెలీదు. ఈ రోజే దొంగతనం చేయాలి. అనర్థాలే దొంగల ఖర్చొస్తుంది. ఎటువంటి గర్భగుడి తలుపులు తెరిసి చీకటి ఉంది. అలాగే దొంగ అంటారు కదా. రాజాడే కానీ బోరాన్ ఉంది. లేని భటులు చాలా మంది ఉంటారు. నేనాడే ఈ ఆటలో భటుడువే. అర్ధరాత్రులు దొంగతనంగా ఇళ్లలోకి రావటం నీ రక్తంలోనే ఉందని నాకు తెలుసు. మనవడా, మీ తాత ఈ ఊరి మీద గెలిచిన దొంగరా. సాధారణంగా అందరూ వెతకగలిగే చోట్లలోనే వెతికావు కదా నువ్వు. మనియన్ లాంటోడు మాత్రమే దాచగలిగిన చోటు ఏమేమి ఉంటుందో వెతికి చూసావా చేయూతి కావులో? పోలీసు దొంగ ముందా చెప్తారా? పోలీసు ముందా? ఎవరు ముందో? దొంగ. సెప్టెంబర్ 2024 అంట. ఓకే, డేట్ ఇయలే. ఓకే. దొంగ ముందా పోలీస్ ముందా అంటే నాకు ముందు అని వినపడలేదు, నాకు వేరేది ఎట్లా అనిపించింది. బాగుందిరా, ట్రైలర్ బాగుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కొంచెం చీకటి అనిపించింది. వాళ్ళకున్న రీచ్ లో దే డిడ్ వెల్. రియల్లీ వెల్. నాకు అదే అనిపిస్తుంది. డబ్బింగ్ మ్యాన్ స్టార్ట్ అయినప్పుడు ఏదో బుక్ లకే చదువుతున్నాడు స్కూల్లో. లైక్ నాన్ డీటెయిల్ ఉంటుండే, గుర్తుందా? అలా తెలుగు నాన్ డీటెయిల్ చదువుతున్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. తర్వాత ఒకటేసారి డైలాగ్స్ ట్రాన్సిషన్ ఒకటి దొంగ నాయాలంటాడు. ఇదేంటి రైతు సేపు ఒక రకంగా ఉంది, ఇంకేదో రకంగా ఉందా నా ఫీలింగ్ అనిపించింది. మేబీ. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, చూడాలి ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే ఎక్సైటెడ్ ఎంతున్నా కానీ ఐ వాంట్ టు లైక్ ఇట్లా అనుకునే ఒకటి మలి కొట్టే వాలిబాన్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, బాగా ఎక్కలేదు నాకైతే మాత్రం. సో చూడాలి ఎట్లా ఉంటుందో. సో 3 generations, తాత దొంగ, కొడుకు లైక్ మేబీ దొంగే, తర్వాత మనవాడు కూడా మేబీ దొంగే. లైక్ ఒక జనరేషనల్ థింగ్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. జనరేషనల్ పట్టేసి మారే ఛాన్స్ ఉండొచ్చు, నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకైతే ఫస్ట్ బాగుంది. క్వైట్ ఎ లెంతీ ట్రైలర్ యాక్చువల్లీ. చాలా ఇన్ఫర్మేషన్ చూపించారు అండ్ నాకు ఇప్పటివరకు ఏం తెలియదు. ఫస్ట్ చూడగానే అండ్ టొవినో థామస్ ఈజ్ గుడ్ మ్యాన్ యాక్చువల్లీ. చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇష్టపడచ్చు, చాలా బాగుంది అండ్ ఎక్సైటింగ్ ఉంది. ఆ డైలాగ్స్ ఉన్నట్టుగానే కొంచెం ఆఫ్ అనిపించినాయి కొన్ని, అలా ఉన్నది. బట్ లుక్స్ గుడ్ మ్యాన్ యాక్చువల్లీ. ముగ్గురు ఇప్పుడు ఈవెన్ కీర్తి శెట్టి, ఐ థింక్ షీస్ ఫర్ ద యంగర్ క్యారెక్టర్ అండ్ మధ్యలోకేమో ఐశ్వర్య రాజేష్. అండ్ ఫస్ట్ ఆమె తెలియదు, ముఖ్యమైన తాత, పెద్ద తాత ఎవరో తెలియదు. బట్ తాత ఒకటే తాత ఉన్నాడు. డైరెక్టర్ డెబ్యూ అంటారా?
ఓకే. అయితే డెబ్యూ డైరెక్టర్ ఇంత క్వాలిటీ ఫుల్ అంటే మామూలు విషయం కాదు. ఇట్లా Very అనుకున్న good. ఒక సినిమాకి మలయాళం సినిమా ప్రీవియస్ ఫిల్మ్ కింగ్ ఆఫ్ కోత. అంటే అన్ని ప్రతిసారి అట్లా అయితే అనుకోవట్లేదు. మ్యూజిక్, ట్రైలర్ కట్టు, అమ్మ బాబోయ్ అరాచకం అనుకున్నా. సినిమా అయిన తర్వాత లిటరల్ గా లైక్ అరే నిజంగా నిద్ర కింగ్ వచ్చింది. ఆఫ్ కోత ట్రైలర్ ఈజ్ ఎ గోల్డ్ స్టాండర్డ్. ఇది బాగుంది యాక్చువల్లీ. ఇట్స్ గుడ్. ఐఎమ్ ఎక్సైటెడ్. బట్ సెప్టెంబర్ వాళ్ళకి డేట్ చూద్దాం ఎట్లుంటుందో. మన దగ్గర మిలియన్ డాలర్ వస్తే క్వశ్చన్. థ్యాంక్ యూ. ఎవరు అడిగేది క్వశ్చన్ మర్చిపోయినా. ఎవరో మర్చిపోయిన ఎగిరిపోయింది. ఈ ట్రైలర్ లో ఉన్న డబ్బింగ్ బాగుందా? కంగువా ట్రైలర్ లో ఉన్న డబ్బింగ్ బాగుందా? ఇదే బాగుంది. కంగువా అయితే కంగువా కంటే మాత్రం ఇదే బాగుంది. వేచి ఉన్నారా వారు అనుకుంటే ఒక రకంగా అది ఉంటది. అమ్మో వద్దురా బాబు అనిపిస్తుంది. నిజంగా గ్రాంధికమైన తెలుగు నాకు పోయింది. అంటే స్టార్టింగ్ ఇది కూడా మంచి గాంధీకోన్ అనిపించింది. తెలుగు కూడా అంత ప్రాపర్ గా అరేంజ్ అవ్వలేదు అది. అంత ఇంకా బెటర్ గా కూడా చెప్పొచ్చు గ్రాంధికర్ తెలుగునే. బట్ ఇది కూడా ఓకే ఫైన్. ఏం అరే డబ్బింగ్ ఫిల్మ్స్ నుంచి మనం ఏ ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పి దట్టు ఇప్పుడు వాళ్ళు రీచ్ అవ్వాలి కదా. ఇట్స్ ఓకే ఫైన్. గుడ్. నాకు కూడా కంగువా అనిపించింది. అయితే ఐఎమ్ నాట్ ఫర్ గివింగ్ దట్. కంగువా అయితే ఎందుకంటే అప్పటి నుంచో ఉన్నది. లైక్ సూర్య గారి ఫిల్మ్స్ డబ్ అవుతున్నాయి. సూర్య గారి ఇంతలా ఫిల్మ్స్ కాదు. తమిళ సినిమాలు ఖచ్చితంగా తెలుగులో డబ్బు తమిళ అవుతాయి. సినిమా ఆ, డబ్ అయితే పక్కా డబ్ మలయాళం అయితే అనేది కొంచెం మంచి ఇబ్బంది అవుతుంది క్వాలిటీతో కానీ డబ్ అయితే. అంతే యా కదా. బట్ యా మంచి క్వాలిటీతో అయితే. మ్యాన్ మీకేమనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత? నాకు మాత్రం మంచిగా అనిపించింది. డబ్బింగ్ మాత్రం అట్లా అనిపించింది. కొంచెం చీకటి అనిపించింది. బట్ జస్ట్ జోక్ వేసిన కదా. బట్ స్టిల్ మ్యాన్ నాకైతే నచ్చింది. చూద్దాం ఎట్లుంటుందో. ట్రైలర్స్ రివ్యూలు ఎలా వస్తుందో చూద్దాం. రేట్ చెప్పుంటే చూసేటోనేమో ఇబ్బంది ఎలా ఉంటుందని చెప్పేసి. బట్ మీ థాట్స్ ఏంటి అసలు? నచ్చిందా నచ్చలేదా? ఏఆర్ఎం అంట, ట్రిపుల్ రోల్, ముగ్గురు హీరోయిన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ పెద్దనే ప్లాన్ చేసిన అనమాట. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్, రియాక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహంగా. అండ్ ఆల్సో మన మెయిన్ ఛానల్ కూడా రెడీ చేసుకోండి. 50,000 దగ్గర చేసేయండి అమ్మా.